నమస్తే. ఏం పేరు అన్న? సాయిబాబు. సాయిబాబు. ఇక్కడ అమర్పేటలో ఉంటారా? పటేల్ నగర్. పటేల్ నగర్. అన్న, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ మనకు 17 స్థానాలు ఉన్నాయి. మరి ఈసారి బీజేపీకి ఎన్ని రావచ్చు, కాంగ్రెస్కి రావచ్చు, టీఆర్ఎస్కి రావచ్చు. దేశంలో మోడీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒక మాట చెప్తుంటారా, మోడీ చేసినట్టు మాత్రం ఎవరు చేయలేరు. ఈయన కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు కూడా ఏమన్నారంటే అందరికీ అన్ని ఉపయోగపడితే అన్ని గవర్నమెంట్ లభిస్తే అన్నాడు. కానీ గవర్నమెంట్ నుంచి ఒక్కటి వచ్చింది లేదు. ఇంతకు ముందుకేమో టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా అదే చెప్పారు, ఏమని గరీబోలకు ఇస్తామని. కానీ గరీబోలకు వచ్చేది ఎవరికి ఒక్కటి లేదు. ఒక డబుల్ బెడ్రూమ్లు కానీ, కరెంటు బిల్లు కానీ, గ్యాస్ కానీ, ఏది కానీ ఏమనంటే ఇంతకు ముందుకు ఒక తీరు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడేమో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలక్షన్ అప్పుడు రేషన్ కార్డు గుర్తురాదు. అప్పుడు చెప్పలేదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ప్రభుత్వం ఇవన్నీ ఇస్తుందని. ఇప్పుడేమో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు. అప్పుడేమో అన్నిటికీ ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు కావాలి. ఇప్పుడేమో అందరికి రేషన్ కార్డులు కావాలి. ఇంతకు ముందుకు ఎలక్షన్ అప్పుడు ఎందుకు చెప్పలేదు రేషన్ కార్డులు? ఇప్పుడు రేషన్ కార్డు వెబ్సైట్ ఓపెన్ చేయక 10 years అవుతుంది. కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయలేరు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇప్పటి వరకు కరెంటు బిల్లు అన్నారు 15వ తారీఖు వరకు కట్టిన వాళ్ళకి ఇస్తాము అని అన్నారు. సనికి సొంత మిన్నులకు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్లు అయినా, కరెంటు బిల్లు అయినా, గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా కిరాయి వాళ్ళకి ఎవరికి వస్తలేవు. అయినా ఫ్రీ బస్ చేసి ఆటోలు లుక్సాను. ఆటో డ్రైవర్ ఇప్పుడు ఆటో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే మరి ఫ్రీ బస్ పెట్టారు అంటే మీ బిజినెస్ తగ్గిందా? బిజినెస్ చాలా తగ్గింది. 90% ఆటో డ్రైవర్లు తగ్గింది. ఇంకోటి ఏంటంటే ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మొన్ననే ఇంకొక అతను చేసింది, మాకు కూడా యూట్యూబ్లో వచ్చింది అది. కానీ ఈ ప్రభుత్వంతో వచ్చింది అయితే ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇక మోడీ గారు అంటే సెంటర్ నుంచి ఆయన చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు తినేస్తున్నారు. అది వచ్చి చేసింది ఏం లేదాడ. అర్థమైందా? మరి ఇక్కడ ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి 17. మీ ఎంపీ కిషన్ రెడ్డి గారికి ఇస్తాం. ఇప్పుడైతే కిషన్ రెడ్డి గారికి బీజేపీకే తీసుకొస్తాం. ఎందుకంటే ఏది వచ్చినా ఏం లేదు. అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా ఏం చేస్తలేదు. వేసాను ఎవరు నిలబడ, కాంగ్రెస్ నిలబడనా, తెలంగాణ నిలబడ, ఎవరు నిలబడ, అందరూ వాళ్ళే చూసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకుంటలేరు. ప్రజలు కూడా పిచ్చోళ్ళు లెక్క జనాలు ఎలక్షన్లు అయ్యి ఓట్లు వేస్తున్నారు. కానీ ఎవరికి వేయాలనేది అర్థమవుతలేదు. పైసలు తీసుకొని వేసేస్తున్నారు. అర్థమైందా? గరీబ్ వాళ్ళకి ఏమి ఇచ్చింది లేదు. అర్థమైందా? ఇప్పుడు ఆటో డ్రైవర్ని నేను, నాకు సొంతం ఇల్లు లేదు, కరెంటు బిల్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ కూడా రాలే. అప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఏమన్నారు, లాటరీ సిస్టమ్ అన్నారు. ఎలక్షన్ కూడా లాటరీ సిస్టమ్ వేయండి. అది ఎందుకు వేయరు? అది ఎందుకు ప్రజల దగ్గరకు వస్తారు? ఎలక్షన్ అప్పుడు మాత్రం ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు వేయండి అని అంటారు. ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అయిపోయినా ప్రజల్ని పట్టించుకునే నాయకుడే లేడు ఇంతవరకు. ఎవరైనా ఏ నాయకుడు ఎలక్షన్ అయిపోయినాక వచ్చిండా? ఇంతవరకు ఎవరు రాలేదు. రేషన్ కార్డు ఇష్యూ చేయండి. అన్నిటికీ ఆధార్ కార్డు, ఓటర్ అయినా, కరెంటు బిల్లుకి అన్నిటికీ రేషన్ కార్డు ఎందుకు పెడతారు మీరు? లింకు పెట్టవచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ జిరాక్స్ వాళ్ళు, ఈ సేవలు, మీ సేవలు వీళ్ళకి లాభం. మేము ఇక్కడ పన్ను వదులుకోవాలి, తిరగాలి. మళ్ళీ పనులు అయినాయి అంటే పనులు కావు. ఏ ఒక్కరికి పనులు కావు. మళ్ళీ ఇంతవరకు పనులు అయిందా? ఎన్నిసార్లు తిరుగుతున్నారు? జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఎంతమంది పోతున్నారు? ఇప్పుడు పబ్లిక్ కూడా, ఇప్పుడు లేడీస్ కూడా ఏమంటారు, 10 రూపాయలు ఇస్తాం, 20 రూపాయలు ఇస్తాం అంటారు. 100 రూపాయలు ఇచ్చేది 10 రూపాయలు ఇస్తాం, 20 రూపాయలు ఇస్తాం. బియ్యం 70 రూపాయలు చేసిర్రు. ముందు ఎంత ఉండే బియ్యం రేటు? బియ్యం రేటు ఎంత ఉండే? 50 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎంత? 70 రూపాయలు. మేము ఏం కొనుక్కొని తినాలి? ఎట్లా తినాలి? రేషన్ బియ్యమా? రేషన్ కార్డు లేదు, రేషన్ బియ్యం తినే పరిస్థితి లేదు. 70 రూపాయలు అంటే పిల్లని చదవన్నా, ఇంటి కిరాయిలు కట్టన్నా, ఆటోలా ఏం చేస్తాము? ఇండ్ల కిరాయిలు చూస్తే 5,000, 6,000, కరెంటు బిల్లు 700, 800, ఫ్యాన్ లేదు, ఒక ఫ్యాను, కూలర్ లేదు, వాషింగ్ మిషన్ లేదు, ఏం లేదు. 700, 800 కరెంటు బిల్లు. 800 కరెంటు బిల్లు అంటే ఏమన్నట్టు? 100 యూనిట్లకి ఇంత, 40 యూనిట్లకి ఇంత ఆయన ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతుండు. ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరు వస్తారు. ఎలక్షన్ లేకపోయినా ఎవరు రారు. మరి ఈసారి కిషన్ రెడ్డి గెలిస్తే చేస్తారని నమ్మకం ఉందా మీకు? బీజేపీ మీద ఆల్రెడీ చేసుకొస్తుంది అన్న. సెంటర్ నుంచి ఎన్నో పనులు అవుతున్నాయి, అది చేసుకొని వస్తుంది. బీజేపీ మీద నమ్మకం ఉంది కాబట్టి 99 కాదు 101% బీజేపీ రావాలి. సెంటర్ నుంచి అది వస్తేనే మాకు ఏదైనా ఉంటుంది. సెంటర్లో బీజేపీ ఉంటేనే ఎవరైనా అణిగి మెరిగి ఉంటారు. కరెక్ట్. ఓకే నేను కాదన్ను. బట్ ఇక్కడ మనకు 17 స్థానాలు ఉన్నాయి. మరి బీజేపీకి ఎన్ని రావచ్చు? 17 వస్తేనే మంచిగా. 17 వస్తేనే మంచిగా వస్తాయా? వస్తాయి. 17 రాకపోయినా 15 అయితే కంపల్సరీ వస్తాయి. 15 అయితే కంపల్సరీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.